తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. మెగా వార్తల్లో మీరు మిస్ అవుతున్న మినీ డీటెయిల్స్ మీకోసం. పరిపాలనా పునర్వ్యవస్థీకరణలో భాగంగా పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 36 మంది ఐఏఎస్, 7 పీసీఎస్ అధికారులను బదిలీ చేసింది. కొత్త పోస్టింగ్కు ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో 1995 బ్యాచ్ ఐఏఎస్ అధికారి జస్ప్రీత్ తల్వార్ను అదనపు ప్రధాన కార్యదర్శిగా నియమించారు. అమిత్ దాకా స్థానంలో తల్వార్కు చీఫ్ సెక్రటరీ కమ్ ఫైనాన్షియల్ కమిషనర్ టాక్సేషన్ బాధ్యతలు అప్పగించారు. పంతొమ్మిది 1997 బ్యాచ్ అధికారి కృష్ణన్ కుమార్ను అదనపు బాధ్యతల నుంచి తప్పించారు. కుమార్ను జలవనరుల శాఖ ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేశారు. అజయ్ కుమార్ సిన్హా స్థానంలో ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఏప్రిల్ 1న ఆయన ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శిగా పూర్తి బాధ్యతలు స్వీకరిస్తారు. అప్పటి వరకు బడ్జెట్ తయారీ ప్రక్రియతో సంబంధం కలిగి ఉండటానికి కుమార్ ఆర్థిక శాఖతో సంబంధం కలిగి ఉంటారు. అజయ్ కుమార్ సిన్హాను విద్యుత్ శాఖ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఇంధన వనరుల శాఖ అదనపు కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు. పంజాబ్ స్టేట్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ పదవిలో ఆయన కొనసాగుతారు. 1997 బ్యాచ్ అధికారి వీరేంద్ర కుమార్ మీనాను సామాజిక న్యాయం, సాధికారత, మైనార్టీల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించారు. అలోక్ శేఖర్ను అదనపు బాధ్యతల నుంచి తప్పించారు. పంతొమ్మిది 1998 బ్యాచ్ ఐఏఎస్ అధికారి వికాస్ గార్గ్ రాహుల్ తివారీ స్థానంలో గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శిగా నియమితులయ్యారు. 2000 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన తివారీ వికాస్ గార్గ్ స్థానంలో ఆహారం, పౌర సరఫరాల శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శిగా నియమితులయ్యారు. 2000 బ్యాచ్కు చెందిన అలకనంద దయాల్ జస్ప్రీత్ తల్వార్ స్థానంలో ఉపాధి కల్పన, నైపుణ్య అభివృద్ధి, శిక్షణ ప్రధాన కార్యదర్శిగా బదిలీ అయ్యారు. రెండు 2003 బ్యాచ్కు చెందిన అజిత్ బాలాజీ జోషిని దిల్ రాజ్ సింగ్ స్థానంలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీల కార్యదర్శిగా బదిలీ చేశారు. 2004 బ్యాచ్కు చెందిన శృతి సింగ్ను న్యూఢిల్లీలోని పంజాబ్ భవన్లో రెసిడెంట్ కమిషనర్గా బదిలీ చేశారు. కమల్ కిషోర్ యాదవ్ను అదనపు బాధ్యతల నుంచి తప్పించారు. 2006 బ్యాచ్ అధికారి అభినవ్ను పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల కార్యదర్శిగా బదిలీ చేస్తూ మల్విందర్ సింగ్ జగ్గీని అదనపు బాధ్యతల నుంచి తప్పించారు. దిల్ రాజ్ సింగ్ను పార్లమెంటరీ వ్యవహారాల కార్యదర్శిగా, ఆరోగ్యం, కుటుంబ నియంత్రణ కార్యదర్శిగా, ఆహారం, ఔషధ పరిపాలన కమిషనర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇక ఈ పునర్వ్యవస్థీకరణ గ్రామీణాభివృద్ధి శాఖకు విస్తరించింది. న్యూ చండీగఢ్లోని గ్రామ మార్గాల అమ్మకంపై విచారణ తర్వాత కార్యదర్శి దిల్ రాజ్ సింగ్, డైరెక్టర్ పరంజిత్ సింగ్లను వరుసగా అజిత్ బాలాజీ జోషి, ఉమాశంకర్ గుప్తా భర్తీ చేశారు. అదనంగా వ్యవసాయ శాఖ నుంచి నీలిమ ఇప్పుడు పీఈడీఏ యొక్క సీఈఓగా నియమితులయ్యారు.
బబితా వ్యవసాయ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు. గౌరీ ప్రసాద్ జోషి జనరల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలో కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ విస్తృతమైన సవరణలో ఇది మరో కీలకమైన నియామకంగా చెప్పవచ్చు. మొత్తానికి పంజాబ్ ప్రభుత్వం మెరుగైన పరిపాలన దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. చూడాలి మరి ఏ మేరకు ప్రభుత్వం పురోగతి సాధిస్తుందో. పరిపాలనా పునర్వ్యవస్థీకరణలో భాగంగా పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 36 మంది ఐఏఎస్, 7 PCS అధికారులను బదిలీ చేసింది. కొత్త పోస్టింగ్కు ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో 1995 బ్యాచ్ ఐఏఎస్ అధికారి జస్ప్రీత్ తల్వార్ను అదనపు ప్రధాన కార్యదర్శిగా నియమించారు. అమిత్ దాకా స్థానంలో తల్వార్కు చీఫ్ సెక్రటరీ కమ్ ఫైనాన్షియల్ కమిషనర్ టాక్సేషన్ బాధ్యతలు అప్పగించారు. పంతొమ్మిది 1997 బ్యాచ్ అధికారి కృష్ణన్ కుమార్ను అదనపు బాధ్యతల నుంచి తప్పించారు. కుమార్ను జలవనరుల శాఖ ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేశారు. అజయ్ కుమార్ సిన్హా స్థానంలో ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఏప్రిల్ 1న ఆయన ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శిగా పూర్తి బాధ్యతలు స్వీకరిస్తారు. అప్పటి వరకు బడ్జెట్ తయారీ ప్రక్రియతో సంబంధం కలిగి ఉండటానికి కుమార్ ఆర్థిక శాఖతో సంబంధం కలిగి ఉంటారు. అజయ్ కుమార్ సిన్హాను విద్యుత్ శాఖ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఇంధన వనరుల శాఖ అదనపు కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు. పంజాబ్ స్టేట్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ పదవిలో ఆయన కొనసాగుతారు. 1997 బ్యాచ్ అధికారి వీరేంద్ర కుమార్ మీనాను సామాజిక న్యాయం, సాధికారత, మైనార్టీల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించారు. అలోక్ శేఖర్ను అదనపు బాధ్యతల నుంచి తప్పించారు. పంతొమ్మిది 1998 బ్యాచ్ ఐఏఎస్ అధికారి వికాస్ గార్గ్ రాహుల్ తివారీ స్థానంలో గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శిగా నియమితులయ్యారు. 2000 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన తివారీ వికాస్ గార్గ్ స్థానంలో ఆహారం, పౌర సరఫరాల శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శిగా నియమితులయ్యారు. 2000 బ్యాచ్కు చెందిన అలకనందా దయాల్ జస్ప్రీత్ తల్వార్ స్థానంలో ఉపాధి కల్పన, నైపుణ్య అభివృద్ధి, శిక్షణ ప్రధాన కార్యదర్శిగా బదిలీ అయ్యారు. ఇక 2003 బ్యాచ్కు చెందిన అజిత్ బాలాజీ జోషిని దిల్రాజ్ సింగ్ స్థానంలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీల కార్యదర్శిగా బదిలీ చేశారు. 2004 బ్యాచ్కు చెందిన శృతి సింగ్ను న్యూఢిల్లీలోని పంజాబ్ భవన్లో రెసిడెంట్ కమిషనర్గా బదిలీ చేశారు. కమల్ కిషోర్ యాదవ్ను అదనపు బాధ్యతల నుంచి తప్పించారు. 2006 బ్యాచ్ అధికారి అభినవ్ను పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల కార్యదర్శిగా బదిలీ చేస్తూ మల్విందర్ సింగ్ జగ్గీని అదనపు బాధ్యతల నుంచి తప్పించారు. దిల్రాజ్ సింగ్ను పార్లమెంటరీ వ్యవహారాల కార్యదర్శిగా, ఆరోగ్యం, కుటుంబ నియంత్రణ కార్యదర్శిగా, ఆహారం, ఔషధ పరిపాలన కమిషనర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ పునర్వ్యవస్థీకరణ గ్రామీణాభివృద్ధి శాఖకు విస్తరించింది. న్యూ చండీగఢ్లోని గ్రామ మార్గాల అమ్మకంపై విచారణ తర్వాత
కార్యదర్శి దిల్ రాజ్ సింగ్, డైరెక్టర్ పరమ్జీత్ సింగ్లను వరుసగా అజిత్ బాలాజీ జోషి, ఉమాశంకర్ గుప్తా భర్తీ చేశారు. అదనంగా వ్యవసాయ శాఖ నుంచి నీలిమ ఇప్పుడు పీఈడీఏ యొక్క సీఈఓగా నియమితులయ్యారు. బబితా వ్యవసాయ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు. గౌరీ ప్రసాద్ జోషి జనరల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలో కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ విస్తృతమైన సవరణలో ఇది మరో కీలకమైన నియామకంగా చెప్పవచ్చు. మొత్తానికి పంజాబ్ ప్రభుత్వం మెరుగైన పరిపాలన దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఏ మేరకు ప్రభుత్వం పురోగతి సాధిస్తుందో. ఇక పంజాబ్ ప్రభుత్వం తమ యొక్క రాజ్యాధికార పునర్వ్యవస్థీకరణలో భాగంగా 36 మంది ఐఏఎస్ అలాగే 7 పీసీఎస్ అధికారులను అయితే స్థానచలనం కలిగించినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా పంజాబ్లో ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే అధికారులకు వారి యొక్క శాఖలను బదిలీ చేసినట్టుగానైతే తెలుస్తుంది. ఆ పంజాబ్లో పాలనను మెరుగుపరిచే విధంగా ఈ శాఖల బదిలీ జరిగినట్టుగానైతే తెలుస్తుంది. మరి చూడాలి ఈ అధికారులను స్థానచలనం కలిగించిన తర్వాత పంజాబ్లో ఏ విధంగా ఎలాంటి మార్పులు చేర్పులు జరుగుతాయి, ఏ విధంగా పరిపాలన ముందుకు సాగుతుందనేది మాత్రం మన సర్వత్రా ఆసక్తిగా నెలకొన్నటువంటి పరిస్థితి. ఇది వాళ్ళ 4 Sides టీవీ ఎక్స్క్లూసివ్ డ్రైవ్. మరో ఎక్స్క్లూసివ్ డ్రైవ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 4 Sides టీవీ.